సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సంగారెడ్డి సదాశివపేట మున్సిపల్ ఎన్నికల సన్నాహ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి కార్యకర్తలకు కీలక దిశానిర్దేశం చేశారు. రానున్న 3 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, మరో 5 ఏళ్ల పాటు అధికారాన్ని కొనసాగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కృషి చేస్తున్నారని తెలిపారు. వార్డుల వారీగా అభ్యర్థులను కార్యకర్తలు నిర్ణయించుకోవాలని, రిజర్వేషన్లకు అనుగుణంగా ఎంపిక జరగాలని సూచించారు. టికెట్ల కోసం గాంధీభవన్ వెళ్లొద్దని హెచ్చరించారు. సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కోన సంతోష్, వైస్ చైర్మన్ అభ్యర్థిగా హఫీజ్ ఉంటారని ప్రకటించారు. చైర్మన్ ఎస్సీ రిజర్వేషన్ అయితే మహేష్ లాల్ చైర్మన్ గా ఉంటారని తెలిపారు. సదాశివపేటలో ఎస్సీ రిజర్వేషన్ వస్తే చిరును చైర్మన్ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు చెప్పారు. సదాశివపేటకి అంజనేయులు అండ్ రామరెడ్డి బ్లాక్ ప్రెసిడెంట్, సిడిసి చైర్మన్ అంజనేయులు కాన్స్టిట్యూన్సీ. వీళ్ళిద్దరూ సదాశివపేట మున్సిపాలిటీకి ఇన్ఛార్జెస్. వీళ్ళిద్దరు పని ఏంటంటే, మీ బస్తీలలో వార్డుకు వస్తారు క్యాండిడేట్లను, మీ అందరి అభిప్రాయం మేరకి వాళ్ళు కూర్చొని పెట్టి మిమ్మల్ని కన్వీన్ చేసి క్యాండిడేట్లను డిసైడ్ చేయాలి. ఎవరు ఒకరి బస్తీలో ఒకరు పోవద్దు, ఎవరి బస్తీలలో వాళ్ళే, ఇది వాళ్ళిద్దరు బాధ్యత. మీరు ఎప్పుడు రిజర్వేషన్ అయినాక స్టార్ట్ చేస్తారా? రామరెడ్డి అంజనేయులు వీళ్ళిద్దరు సదాశివపేట మున్సిపాలిటీకి అంజనేయులు రామరెడ్డి. సంగారెడ్డి మున్సిపాలిటీకి తోపాతి అనంత్ కిషన్ స్టేట్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అండ్ చిద్రూప రఘు అండ్ జార్జ్ టౌన్ ప్రెసిడెంట్. వీళ్ళు ముగ్గురు సంగారెడ్డి మున్సిపాలిటీకి ఇన్ఛార్జెస్. ఓకే, వీళ్ళు ముగ్గురు 4వ పర్సన్గా ఎక్స్ మున్సిపల్ చైర్మన్ మొదటి నుంచి ఉన్నాడు కాబట్టి బొమ్మల రవి సలహాలు తీసుకొని వీళ్ళు ముగ్గురు ముందుకెళ్ళాలి. ఇంకొకటి యాడ్ చేస్తున్నా, ఎవరికి? అంజనేయులకి అండ్ రామరెడ్డికి వాసిబాయిని యాడ్ చేస్తున్నా. వాసిబాయిని ఎందుకు పెడుతున్నాడు? వాసిబాయి నాన్ పొలిటికల్ పర్సన్. నాకు ఉన్నాడు, సమీబాయి ఉన్నాడు, రఘు కలీం కూడా ఉన్నాడు ఇక్కడ. అయినా సరే కొంత రాజకీయాలకు సంబంధం లేకుండా వాసిబాయి ఉంటాడు కాబట్టి మీకు ఇద్దరు కొంత వాసిబాయిని కాన్ఫరెన్స్ తీసుకొని ముందుకెళ్ళాలి. ఓకే, ఇది నేను నిర్మల పాత్ర ఏంటంటే, ఎక్కడ కూడా మేడం నువ్వు క్యాండిడేట్లకు రికమెండ్ చేయొద్దు. నువ్వు ఇది క్లియర్. నేను కానీ నువ్వు కానీ క్యాండిడేట్ల రికమెండ్ ఎక్కడ కూడా చేయొద్దు. కాబట్టి కూర్చొని కమిటీలు కూడా ఏంటంటే మీకు పవర్స్ ఇచ్చిన కదా, మీరు ఎక్కడ కూడా తేడా రాలేదు. మీరు జాగ్రత్తగా వాళ్ళ బస్తీలను, సంగారెడ్డి వాడైనా ఆ వాడైనా, ఓకే, మీరు బస్తీలలో కూర్చొని అందరూ కూర్చుని పెట్టి కన్వీన్ చేసి క్యాండిడేట్లను డిక్లేర్ చేయండి. క్యాండిడేట్లను డిక్లేర్ అయిన తర్వాత మళ్ళీ చెప్తున్నా, ఎవరు తేడా చేసినా ఈ ఎలక్షన్లలో, ఎవరు చేయించినా, ఒక టికెట్ వచ్చింది ఒకరికి రాలేదు అని టికెట్ వచ్చిన అతని వ్యక్తికి టికెట్ రాని వ్యక్తి సపోర్ట్ ఇవ్వకపోతే, ఓడగొట్టే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో నేను మళ్ళీ దగ్గరికి రానివ్వను. ఇది క్లియర్ స్టాండ్. ఇది నా స్టాండ్ లో మార్పు ఉంటుంది. రాజకీయాలు ఉంటాయి, పోతాయి, గెలుపులు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఎవ్వరు కూడా క్యాండిడేట్ డిక్లేర్ అయిన తర్వాత నాకు రాలేదు అని వాళ్ళ కోపంతో ఓడగొట్టే ప్రయత్నం చేసిన నేను ఎట్టి పరిస్థితుల్లో దాని మట్టుకైతే ఒప్పుకోను. ఇది ఈ సూచనను అంతా సీరియస్ గా తీసుకోవాలి. నంబర్ 1, నాకు 10 ఏళ్ల కష్టకాలంలో ఎవరెవరు కష్టపడ్డారో, ఎవరు పని చేసారో ప్రతిదీ కూడా నా దృష్టిలో ఉంది. మనం ఏమంటున్నామంటే, మీకు చెప్తున్నాం, మీరు ఇన్ఛార్జెస్ చెప్తున్నారు, మీరు ఎక్కడ కూడా మళ్ళీ ఇంత ఫస్ట్ చెప్పిన
మన అభ్యర్థి దగ్గర డబ్బులు లేవు, డబ్బులు అభ్యర్థి బయట నుంచి వచ్చిండు అని అంటే దాన్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ మీరు రికమెండ్ కూడా మాట వర్షం అందరూ మాట్లాడదు. మాట్లాడిలో మీరు కూడా కట్ చేసేస్తారు నా దగ్గర. అంత సీరియస్ ఉంటారు ఈ విషయంలో. అయితే ఒకటి నిర్మల, నీ ఓపిక, నీకు ఎంత ఓపుకుంటే వాళ్ళు పిలిస్తే నేను ఖచ్చితంగా తిరుగుని తిరగదని చెప్పా. వాళ్ళు పిలుస్తారా, వాళ్ళు పిలిస్తే నీ ఓపికను బట్టి నువ్వు చూసుకోండి. ఇంకా నామే కూడా ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ మొఖాలు నొప్పులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. సరేనా? పూచి వద్దు. పూచి ఎందుకు రానంటుందంటే ఆమె సదాశివపేట ప్రాంతంలో చాలా మందికి కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చింది. మాకు డబ్బులు లేక ఫుల్ఫిల్ అయితే లేదు. ఆ ఫుల్ఫిల్ చేసేంత వరకు నేను బయటికి రాను పూచమ్మ రానంటుంది. కానీ పూచి ఎవరు ఎక్స్ప్రెస్ చేయగలరు. ఆయన ఇప్పుడు అంటే మొత్తం మీరే ఎవరి బస్తీలలో అభ్యర్థికి సపోర్ట్ ఇస్తున్న మన నాయకులు కార్యకర్తలు గట్టిగా గెలిపించుకుంటారండి. మీరు ఒకరి మీద ఎందుకు? ఇప్పుడు నేను ఎక్కడ తిరిగినా ఎప్పుడైనా వస్తే ఒకసారి రోడ్ షోకి వచ్చినప్పుడు సదాశివపేట అంతే కదా. నేను రోడ్ షోకే వచ్చినా, నేను ఎప్పుడు బాగా తిరగలే కదా. ఒకరోజు ఈడ ఒకరోజు ఆడ తిరిగిన పోయిన ఎలక్షన్ అంతే కదా. కాబట్టి నేను లేకుండా మీరు గెలుస్తేనే కదా, నాకు అట్లనే గెలుస్తున్నారు కదా. కాబట్టి మీరు అట్లనే గెలుస్తారు. మీరు 2 మున్సిపాలిటీ కాంగ్రెస్ జెండా మీరు ఎగరేస్తారు. నాకు నమ్మకం ఉంది. నాకు ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ వస్తుంటాయి. మనం రిపోర్ట్ అన్ని చెప్తుంటారు. ఎవరు యాక్టివ్ ఉన్నారు, ఎవరు యాక్టివ్ లేరు, ఎవరు చేయిస్తున్నారు, ఎవరు చేయిస్తలేరు, ఎవరు పని చేస్తున్నారు రిపోర్ట్ ఇస్తారు. దాన్ని బట్టి నడుస్తాం అంతే. తప్పిదాన్ని చిన్న మిస్టేక్ చేసినా అది మంచిది కాదు. ఎందుకంటే రేపటి రోజున ఈ సంగారెడ్డి సదాశివపేట సంగారెడ్డి ప్రజలకైతే ఎప్పుడు నేను ఓట్లు అడగకపోయినా, నేను ఎవరు కలవకపోయినా జగ్గారెడ్డి అంటే ఒక నమ్మకం సంగారెడ్డి పట్టణ ప్రజలకు మొదలు నుంచి ఉంది. వాళ్ళు అట్లనే నేను వాళ్ళకి అందరూ నేను ఎప్పుడు ఎట్లున్నా వాళ్ళు ఈ ఎంత ముందైనా జగ్గారెడ్డి పనిచేస్తున్న నమ్మకం సంగారెడ్డి పట్టణ ప్రజలకు 100% ఉంటుంది. కాబట్టి మీరు పోతే సంగారెడ్డి టౌన్లో అందరూ నమ్ముతారు. దాని బట్టి మీరు ప్రొసీడ్ చేయండి. సదాశివపేట టౌన్లో కూడా వీళ్ళేమో 80% ఇక్కడ నమ్మితే మీ దగ్గర 60% నమ్ముతారు. మీ దగ్గర హాస్పిటల్ ప్రజలు దాన్ని మీరు ఎట్లా క్యాచ్ చేస్తారో చేసుకోండి. ఓకేనా? ఇక ఈ ధర్మ సమావేశం నా దగ్గర గవర్నమెంట్ టికెట్ల కోసం నన్ను ఎవరు కలవాలి అర్థమైంది సపడుకుంటున్నారు. నన్ను ఎవరు వచ్చి సదాశివపేట సంగారెడ్డిలో మాకు రికమెండ్ చెయ్యాలని నన్ను ఎవరు అడగద్దు. నా కోరిక ఏంటంటే మీరే ఎవరు వాటర్లో వాళ్ళు కూర్చొని అభ్యర్థిని చేసుకొని మీరు గెలిపించుకొని వస్తారని నేను ఆశిస్తున్నా. దాని తగ్గట్టుగా మీరు పని చేయండి. అర్థమైందా? సీఎం ఏ సీఎం రాజపేట సీఎం చేస్తున్నారు.